ప్రైజ్ లాడండి. యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి శుభవందనములు. అలాగనే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ యొక్క దేశంలో పుట్టినందుకు, నా యొక్క దేశం భారతదేశం అన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా దేవుడు ఈ దేశంలో నన్ను జన్మింప చేసినందుకు ఆయనకెంతో నేను రుణపడి ఉన్నాను. అలాగనే మనం అందరం కూడా దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది త్యాగాలు చేశారు మన యొక్క స్వాతంత్ర్యం కొరకు. ఆ త్యాగాలను చూసి దేవుడు కరుణించి మనకు ఈ కృపని అనుగ్రహించాడు, స్వాతంత్రం అనే కృపని అనుగ్రహించాడు. బంధించబడిన మన దేశాన్ని ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మన దేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా ఐక్యతతో ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఈ దేశం యొక్క రక్షణ కొరకు మనము ఎప్పుడు నిరంతరం పోరాడాలి. అక్కడ బోర్డర్లో సైనికులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే వారి కొరకు అనుదినం ప్రార్థనలు చేయాలి. మన ప్రార్థన